అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి మాలతి మాధవరెడ్డి ఓటర్లకు నకిలీ వెండి నాణేలు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు దశరథ్ ఆరోపించారు. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు క్రమంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 15.78%, అలియాబాద్లో 17.69%, ఎల్లంపేటలో 12.99% నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లకు తాగునీరు, నీడ వంటి అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగుతోందని అధికారులు వెల్లడించారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాలగడి, మలక్పేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ పరిశీలించారు. సున్నిత ప్రాంతంగా గుర్తించిన ఈ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. ఉదయం నుంచే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఒక పోలింగ్ స్టేషన్లో సుమారు 1900 ఓటర్లు ఉండగా 2 వార్డులకు కలిపి 4 బూత్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 10:30 వరకు సుమారు 20% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్శనలో అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, బాలగంగిరెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.